అదేదో సినిమాల ఓ కమిడియను మాట మాటకు మా మామ ఎమ్మెల్యే మా మామ ఎమ్మెల్యే అంటాడు కదా, సేమ్ అట్లనే చేస్తున్నాడు ఓ టీడీపీ లీడర్ కొడుకు. మాట మాటకు మా నాయన ఎమ్మెల్యే మా నాయన ఎమ్మెల్యే అనుకుంటా అధికారాన్ని అనుభవించాలని చూస్తున్నాడేందుల్లా అధికార కార్యక్రమాలకు కూడా హాజరుపడి పెబ్బగా ఉంటున్నాడు. ఈ కూటమి సర్కార్ల ఎమ్మెల్యే ఒక్కడే ఎమ్మెల్యే కానట్టుందుల్లో అలా భార్య ఎమ్మెల్యేనే, అలా కొడుకు ఎమ్మెల్యేనే, అలా బిడ్డ ఎమ్మెల్యేనే, అలా బావ బామ్మర్ది పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు అంతా ఎమ్మెల్యే లెక్కనే ఫీల్ అవుతున్నట్టున్నారు. అందుకే అప్పట్లా కొందరు మంత్రుల ఇంటామెలు ఎమ్మెల్యేల ఇంటామెలు పోలీసులు సలం కొట్టాలి, బర్త్డేలకు కేకులు తేవాలి అన్నట్టు చేస్తే ఇప్పుడు ఇంకో టీడీపీ ఎమ్మెల్యే కొడుకు ఏకంగా ప్రభుత్వ కార్యక్రమాలనే డైరెక్ట్ పాల్గొంటుండు. ఈయనను అందరు గుర్తుపట్టేంత పెద్ద పతార పైల్వాన్ కాకపోయినా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కొడుకు, పేరు ఈశ్వర్. పామిడిలా అధికారికంగా జరిగిన ఓ కార్యక్రమానికి హాజరుపడే కాకుండా రిబ్బన్ కూడా గుంజిండులా. మరి నువ్వెవలయ్యా ఈ రిబ్బన్ గుంజుతందుకని ఎవరన్నా అడిగితే అదేదో సినిమాల మా మామ ఎమ్మెల్యే అన్నట్టు మా నాయన ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు. అయినా పక్కనున్న ఆఫీసర్ల కన్నా తెలియదా ఇట్లా ఎవరితో పడితే వాళ్ళతో రిబ్బర్లు కట్ చేపియద్దని? అయినా ఇట్లా కొడుకులతోని అధికారికంగా పనులు చేపిద్దామన్న నాయనలు ఇక ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఏందో ఏమో పో, నడుస్తుందానికి ఇట్లా నడిపిస్తున్నట్టున్నారు ఎన్ని రోజుల పాటు. అరే జనం పనులు చేయమని గెలిపిస్తే అది మర్చిపోయి కొడుకులకో ఊరు బిడ్డలకో ఊరు వంచినట్టు చేస్తున్నట్టున్నారు కొందరు ఎమ్మెల్యేలు అయితే అని కోపం చేస్తున్నారు కొందరు పబ్లిక్.